హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. మహాబీర విత్తనాలండి ఇవి అడవి తులసి విత్తనాలుగానే అంటారు. ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో తీసుకున్నాను. 100 గ్రాములు 20 రూపాయలండి. ఈ మహాబీర విత్తనాలు ప్రతిరోజు మనం వాడుతుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చండి. చూడండి, ఈ మహాబీర విత్తనాలు నల్లగా ఎలా ఉన్నాయో, సబ్జా గింజలు అలాగొస్తాయండి నీళ్ళల్లో వేస్తే. వీటిల్ని ప్రతిరోజు మనం ఈ 1 స్పూను నీళ్ళల్లో నానబెట్టి తీసుకుంటుంటే ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, అలాగే నడుముల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఇవన్నీ తగ్గించుకోవచ్చండి. అలాగే కొవ్వును కానీ కరిగిస్తాయండి ఈ మహాబీర విత్తనాలు. ప్రతిరోజు ఇవి ఎలా వాడుకోవాలో చూపిస్తానండి. 1 గ్లాస్ తీసుకొని 1 స్పూన్ నిండా ఈ మహాబీర విత్తనాలు వేసుకోవాలి. వీటిల్లో ఏదన్నా కొంచెం దుమ్ము ధూళి ఏదైనా ఉంటుందేమో, అందుకని ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఇలా జల్లెడ పెట్టుకొని విత్తనాలన్నీ దీంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళతో వీటి మీద ఇలాగా పోసుకుంటే ఆ దుమ్ము అంతా పోతుంది. ఇంతకుముందు కానీ మహాబీర విత్తనాల గురించి యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి పెట్టున్నానండి. ఒకసారి మా ఛానల్లో చూడండి. నీళ్ళు పోయగానే ఇవి కాస్త ఉబ్బేయి చూడండి. సబ్జా గింజలు ఎలా వస్తాయో అలా వచ్చేసాయి. అప్పుడే మీరు గ్లాసులో నీళ్ళు పోసుకొని అవైనా వడపోసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసులో వేసుకోండి. ఈ గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని 1 స్పూన్తో తీసుకొని నీళ్ళల్లో కలిపేసుకోండి. వీటిని కొంచెం కడకంగానే చూడండి జిగురుతనం అనేది వచ్చేసింది. అవి బాగా ఉబ్బేయండి. ఇవన్నీ నీట్గా తీసుకొని ఇట్లా వేసుకొని ఒకసారి బాగా ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, అతుక్కుపోయాయి అంతా. బాగా జిగురు ఉంటుందండి. ఆ జిగురు మనకి మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి ఆ జిగురు అంతా పట్టి మనకు ఆ నొప్పులన్నీ తగ్గించుకోవచ్చండి. ఇవి తాగటం వల్ల మనం బరువు కూడా తగ్గుతామండి. అలాగే జీర్ణశక్తిని కానీ పెంచుతుంది. ఇవి తాగటం వల్ల మలబద్ధకం ఉన్నా కానీ మలబద్ధకం కూడా పోతుందండి. మీరు ఇలాగా రాత్రిపూట చేసుకోవాలండి. రాత్రిపూట చేసుకొని ఉదయాన్నే పరకడుపుతో తాగేసేయాలి. లేదా మీరు ఉదయం తాగటం వీలు కాదు అనుకుంటే ఉదయాన్నే నానబెట్టుకోవచ్చండి. 1 స్పూన్ గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టుకొని సాయంత్రం పూట తాగొచ్చు. మీరు తాగేటప్పుడు ఖాళీ పొట్ట ఉండాలి. అప్పుడు ఇవి బాగా పనిచేస్తాయి. 1 గంట సేపు ఏం తినకూడదు, తాగకూడదు. ఇవి తాగిన తర్వాత ఇదే విధంగా 3 నెలలు తాగితే అప్పుడు మీకు తగ్గుతాయండి. ఇవి తాగినా కానీ మీకు నొప్పులు తగ్గలేదనుకోండి, మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించాలండి. మరేమన్నా సమస్యలతో మీకు ఆ నొప్పులు తగ్గకుండా